దేవుడా, మంచి భార్యనిచ్చావు, చక్కటి పిల్లల్నిచ్చావు, ఈ జీవితానికి చాలు. ఒకే ఒక కోరిక, మా మామ మా బామ్మరిది నా కుంభమనికి రాకుండా చూడు. ఈ ఒక్క కోరిక తీర్చు. హారిక, టిఫిన్ రెడీయా? నేను ఉప్మా చేస్తున్నావా? వెళ్ళిన కొత్తల్లో ఏదో మొహమాటానికి నువ్వు చేసిన ఉప్మా బాగుంది అన్నానే, అప్పటి నుంచి డైలీ ఉప్మా చేసి చంపేస్తున్నావే. సరదాగా ఏదైనా ఇడ్లీలో దోశలో గేదైనా చేసి కదే. నాకేమైనా 10 చేతులున్నాయా? ఏమైంది? ఉప్మానేగా మింగొచ్చు కదా. నువ్వే మింగు, నేను పోతున్నా. ఎక్కడికి పోయేది? తిని పోండి. ఎంత పెట్టుకుంటా సరే నువ్వు మీరు తలుపు రావచ్చుగా. మళ్ళెందుకు వచ్చారు? నా గురుసు దుబ్బేది దొంగేదవా. అది నా వీక్నెస్ అక్క. ఈ తప్పులో గొలుసుకు 200 కూడా రాలేదు ఆఖరికి. నానా, మీ ఇద్దరికి చెప్తున్నాను, మా ఇంటికి రాకండి, నా కాపురం చిచ్చు పెట్టకండి. అబ్బో, కాపురం తొక్కలో కాపురం. నువ్వు ఒక్కదానిలో కాపురం చేస్తే సరిపోతుందా? కన్న తండ్రిని, ఎద్దులో పెట్టిన తమ్ముడిని చూసుకోకర్లా. ఎంతైనా వాడిని పిన్ని కొడుకే. నానా, ముస్తావా? వీడి బాధ్యత మీకు లేదా? ఇదే అన్నావు. నేనేం చేయాలి? అలా అడిగావు బాగుంది. వీడికి పెళ్లి చేయాలి. వీడికి పెళ్ళా? నాకనుకున్నావా? 2 పెళ్లి చేస్తున్నావు చాలా. నువ్వు ఆగవే. వీడికి పిల్లలు ఎవరిస్తారు? నాన్న, బావ నన్ను అవమానిస్తున్నాడు. నాకు పిల్లలు ఎవరా నాన్న? ఎవరా అంటే ఇస్తారు. నీకు కత్తిలోంచి పిల్లలు తీసుకొచ్చి పెళ్లి చేస్తా. కత్తితో మమ్మల్ని పొడిచి చంపేస్తా. ముందుగా మీ ఇద్దరు బయటకు వెళ్ళండి. నా కొడుకు పెళ్ళయ్యేదాకా ఇక్కడి నుంచి కదలను. శభాష్ నాన్న, నాన్న అనిపించావు నువ్వు. మావా, మళ్ళీ ఫిట్టింగ్ పెట్టావు కదా. వీడికి సంబంధం ఎప్పుడు కుదరాలి? ఎప్పుడు పెళ్ళి అవ్వాలి? మీ ఇద్దరు మా తమ్ముడు ఎప్పుడు పోవాలి? వీడి పెళ్లి మా చావుకు వచ్చింది. ప్రశాంతంగా బతికేదా? ఇదంతా అందులో ఒక్క 4 రోజుల్లో నేను పెళ్లి చేసి నేను అరుణాచలం పోతా. ఇదే నా సవాల్. అప్పటిదాకా మమ్మల్ని వదలవా? మీరు మాత్రం మీ ఇద్దరు పిల్లల్ని హాస్టల్లో పెట్టేసి ప్రశాంతంగా ఉన్నారు. మమ్మల్ని కూడా మీ పిల్లలు అనుకుంటుందా? ఎద్దులా ఉన్నారు మీరు మా పిల్లలా? సరే, ఎట్లా కూడా సావండి. ఒక్క నెల మాత్రమే మీ టైం. 1 నెల తర్వాత పెళ్ళైనా కాకపోయినా మీ ఇద్దరు మా ఇంట్లో ఉండడానికి వీలేదు, వెళ్ళిపోవాలి. అది అది జెంటిల్మెన్ అగ్రిమెంట్. మంచి కాఫీ ఇవ్వే. కాఫీనా? అల్లుడు అల్లుడు, ఒక వెయ్యి కొట్టవా? మళ్ళీ మొదలెట్టావా? నేను ఉన్నాను కదా, మంచి జమీందారీ కుటుంబంలో అమ్మాయిని తెచ్చి పెళ్లి చేస్తా. జమీందారీ కుటుంబంలో ఉన్న అమ్మాయి నన్నింటూ చేసుకుంటుంది నాన్న. అయినా ఈ రోజులో జమీందారులు ఎక్కడున్నారు నాన్న? లేరా? అయితే వాళ్ళ వారసులు ఎవరైనా ఉంటారా? వాళ్ళ వేస్తా. మంచి డబ్బున్న అమ్మాయిని చూస్తా. మై హోనా. To do the same thing that I know he do to me. రామా, ఒకసారి రామా. ఆ డానియల్ ఫైల్ ఏమైంది? నీ పెళ్లి సంబంధం అంతకు వచ్చిందమ్మా? క్యాన్సిల్ అయింది సార్. వాళ్ళు ఎక్కువ కట్నం అడిగారు, మేము అంత ఎక్కువ ఇచ్చుకోలేదు. సారీ. వదిలేద్దాం సార్, డబ్బుకి మాత్రమే విలువ ఇచ్చే వాళ్ళు వద్దు సార్.
నమస్కారం సార్. నమస్కారం, కూర్చో. చెప్పండి సార్, ఏం కావాలి? నా పేరు బాబురావు, మీ మామగారి ఫ్రెండ్. ఆయన వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను. మీరు ఇబ్బంది పడకూడదని ఇలా వచ్చాను. అర్థమైంది. ఎంత ముంచాడు? 50,000. అది పెద్ద సమస్య కాదు. జమీందారీ కుటుంబంలోని అమ్మాయిని తన కొడుక్కిచ్చి పెళ్లి చేయాలని తిరుగుతున్నాడు. మీ మామగారు ఒక అబద్ధాల కోరు, పచ్చి మోసగాడు. మిమ్మల్ని ఎక్కడ ఇరికిస్తారో జాగ్రత్త పడతారని చెప్పడానికి వచ్చాను. మా మామ మనల్ని ఇరికించడం కాదు, మనమే ఆయన్ని ఇరికిద్దాం. అలా ఎలా ఇరికిస్తాం? మా వాడికి జమీందారీ కుటుంబంలోని అమ్మాయి కావాలా? ఆ జమీందారీ కుటుంబంలోని అమ్మాయిని మీరే చూపిద్దరు గాని. ఇదిగో ఈ అమ్మాయి జమీందారీ కుటుంబంలోని అమ్మాయి. అయ్యో సార్, నేను జమీందారి కుటుంబంలోని అమ్మాయిని కాదు సార్. నాకు తెలుసుగా, అయినా వాళ్ళకి తెలియదుగా. మోసం చేయడం నాకు ఇష్టం లేదు సార్. వాళ్ళు మా బంధువులే, మంచివాళ్లే. కాస్త డబ్బు పిచ్చి ఎక్కువ, వదిలేద్దాం. ఇదిగో వీడే నా బావమరిది, చూడు. వీడి నీకు నచ్చితే మిగతా కదా నేను నడిపిస్తా. కుర్రాడు బాగానే ఉంటాడమ్మా, గుమ్మడికాయ మొగ వేసుకుని. మీరు కట్నం ఎత్తుకోలేరు కదా, కట్నం లేకుండా పెళ్లి అయిపోతుంది. 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాకపోతే ఇట్లాగే ఉంటారు ఎవరన్నా. బాబురావు గారు, మా వాళ్ళని మీరే ట్రాప్ చేయాలి. మీకు రావాల్సిన 50,000 నేను ఇప్పిస్తాను. శుభకార్యం నా వల్ల జరుగుతుందంటే సంతోషమే కదా సార్. వస్తా. సరే సార్, మరి మామ, నాకు చుక్కలు చూపించావు కదా, ఇప్పుడు నీకు చూపిస్తాను చుక్కలు. స్నేహ బంధము ఎంత మధురము, తిరిగిపోదు కరిగిపోదు జీవితాంతము. ఇప్పుడు చెప్పు గురు, మందు బాడీ ఎందుకు ఇస్తున్నావు? మళ్ళీ మమ్మల్ని ఎందుకు పిలిచావు? మంచి పని కోసమే. మీ కొడుకు ఒక మంచి సంబంధం చూశారు. బాగా డబ్బున్న జమీందారీ కుటుంబంలో ఉన్న అమ్మాయిని మాత్రమే చేసుకుంటాను. అవును, అప్పుడే మా ఫ్యామిలీ లెవెల్ కు సరిపోతుంది. నువ్వు తెచ్చిన సంబంధం కావాలంటే నేను చేసుకుంటా. ఏడ్చావు, నీకెవడిస్తాడు? ఏదో నీ కొడుకు పర్వాలేదులే కదా అని చూద్దాం అనుకున్నాను. సర్లే, ఏదో చూద్దాం. ఏదో మంచి జమీందారు గారి సంబంధం, మీరు మనవాళ్ళు కదా అని చెప్తున్నారు. వాను జమీందారుల సంబంధమా? అంత తేలిగ్గా ఎందుకు వదిలేస్తాను? ఎక్కడ జమీందారులు? వాళ్ళ పూర్వీకులు చిత్తూరు జిల్లాలో జమీందారులు. కాస్త చిరిగిపోయారు. ఆస్తులన్నీ కోర్టు కేసులో ఉన్నాయి. అంకుల్, వాళ్ళ ఆస్తులు ఎంత ఉండొచ్చు? ఉంటుంది ఒక 5-6 వేలు. 5-6 వేల రూపాయల? అంత తక్కువనా? రూపాయలు కదా, 5-6 వేలు కోట్లు. పిల్ల నాకు ఓకే. నీకు కాదు, అబ్బాయికి నచ్చాలి. అబ్బాయి అమ్మాయికి నచ్చాలి, అమ్మాయి అబ్బాయికి నచ్చాలి. పిల్ల నాకు ఓకే. నాకు కూడా ఓకే. ఇంకేం, సంవత్సరాలు మార్చేసుకుందాం. ఆ శుభకార్యం పూర్తి చేసేద్దాం. అంతే. శ్రీరస్తు శుభమస్తు అనుమాట ముద్రిస్తు ప్రియలేఖ రాస్తున్నదే. అల్లుడు, ఈ నా కొడుకు పెళ్లి ఇంత తొందరగా అవుతుందని అనుకోలేదు. అవునా, మనం కోరుకున్నట్టే డబ్బున్న అమ్మాయి నాకు దొరికింది. ఏంటి అంత డబ్బు ఉందా అమ్మాయ్యా? అంత డబ్బు ఉందా మరి కనపడలేదే. బాగా డబ్బున్న వాళ్ళు నాలాగా సింపుల్ గా ఉంటారు. ఏంది నీ దగ్గర అంత డబ్బు ఉందా? ఇదిగో 500 ఉన్నాయి. ఆగడా, ఆస్తి దాయాదుల చేతుల్లో ఉంది.
అమ్మాయి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, త్వరలో తీర్పు వచ్చేస్తుంది. తొందరగా అంటే 2-3 నెలలు వస్తే బాగుంటుంది. మరీ అంత తొందరగా అంటే కష్టం. ఒక 5, 10, 15 అన్ని నెలలు ఆగలేను బాబాయ్. నెలలుగానే సంవత్సరాలు, అలా 60-70 సంవత్సరాల్లో ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేస్తుంది. అప్పటిదాకా మీకుంటే ఈ 5,000 కోట్ల ఆస్తంతా మీకే. ఎంజాయ్ యువర్ సెల్ఫ్, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఎంజాయ్